శ్రీమాత్రే నమః. లైవ్లో ఉన్నాను, ఒకసారి చూపిస్తాను. నేను విజయనగరం సాంబల గాయత్రీమాత గుడికి వచ్చాను. ఇదిగో అమ్మ. తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే మొత్తం అంతా ధ్యానం చాలా చాలా బాగుంది. ప్రతి విగ్రహాన్ని మనం తాకచ్చు. తప్పకుండా రండి కుదిరిన వాళ్ళు. విజయనగరంలో మనకి గాయత్రి అమ్మ టెంపుల్ ఇది. నిజంగా లేట్ అయిపోయింది, బట్ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా చూడాల్సిందే. ఇది గోశాల నుంచి మన ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ గురువుగారు పెట్టారంట ఈ పీఠము. ఈయనదే అమ్మ గాయత్రీదేవి ఉంది ఇక్కడ. మనకి ప్రతి దాన్ని తాకచ్చు అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను మీకు అన్నీ. ఇక్కడ స్వామి పాదాలు విష్ణుమూర్తివి అండ్ అగో లోపల ఉన్నారు. అలా వాళ్ళు ధ్యానంలో కూర్చున్నట్టు ఉంటాయి ఇక్కడ ప్రతి విగ్రహం కూడా. మనం కూడా అక్కడ కూర్చొని ఎదురుగా స్వామి అమ్మ చేతుల్లో చేతులు వేసి పెట్టుకొని తర్వాత తలని ఆంచి నమస్కరించుకోవాలన్నమాట. కాసేపు అలా కూర్చుంటే ఆ వైబ్రేషన్ అనేది మనం తీసుకోవచ్చు. గోశాల ఇక్కడ పెద్ద వర్షం కూడా పడిందంట. ఎంత బాగుందో అసలు. ఇదిగో ఇది శివయ్య. పశుపతినాథ్ అంట స్వామి పేరు ఇక్కడ. ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు. చక్కగా స్వామిని పెట్టారు. ఇదిగో స్వామి. సంబలా నగరి సంబలా నగరి. అసలు ఎంత బాగుందో. అమ్మ చాలా పెద్దది. చూపిస్తానే. అదిగో ఎదురుగా ఉంది అమ్మ. ఏంటో చాలా స్టోరీ చెప్పారు ఆయన. ఈ గంట ఉంది. గంటని కూడా పట్టుకొని కోరిక చెప్పుకొని తర్వాత దాన్ని మోగిచ్చి ఆ సౌండ్ వచ్చినంత వరకు సైలెన్స్గా ఆ గంటని పట్టుకొని అలా నిలబడి ఉండాలన్నమాట. ఇక్కడ ఎక్కువ ఏంటంటే మాట్లాడకూడదు, సైలెన్స్ అన్నమాట. చాలా సైలెన్స్గా ఉండాలి మనము. సో అందుకని నేను నెమ్మదిగా చెప్తున్నాను. ఇది గురువు గారిది అన్నమాట. లోపల కరెంట్ లేదు. యాక్చువల్లీ ఇక్కడ వర్షం పడి కరెంట్ పోయింది. సో ఈ విధంగా ధ్యానం చేసుకుంటారు లోపల. మనం ఆయన్ని ఒక నిమిషం ఫ్లాష్ ఆన్ చేస్తా. ఆన్ అవ్వట్లేదు. ఓకే. మనం ఆ విధంగా లోపల ఆయన్ని తాకితే సైలెన్స్గా ఉండి ఆ వైబ్రేషన్ని మన శరీరంలోకి తీసుకుంటామన్నమాట. శిలా విగ్రహం ఏం కాదు, ఈ విధంగా పెట్టారన్నమాట ఇక్కడ. కానీ ఈ రోజుల్లో కొంచెం ధ్యానం అనేవాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. ఏమో అమ్మ పిలిచింది, వచ్చానేమో మరి. ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ ధ్యానంలో ఉన్నారు. సరిగ్గా కనిపించట్లేదు. నేను ఫొటోస్ తీసాలండి, పెడతాను. స్వామి గణేష, తర్వాత గాయత్రి అమ్మ, ఆ తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివయ్య, పార్వతి వాళ్ళు ధ్యానంలో ఉన్నారు అక్కడ. అమ్మని చూపిస్తాను, గాయత్రీదేవిని. అదిగో అమ్మ. అమ్మని కూడా ఎంత చక్కగా తాకి సమ్ ప్రాసెస్ చెప్పారనమాట. ఆ ప్రాసెస్ చెప్పినట్టే మనం తాకాలి అమ్మని. ఇదిగో అమ్మ. ఎంత బాగుందో అమ్మ గాయత్రీదేవి. అమ్మని గట్టిగా పట్టుకొని కోరిక చెప్పుకొని ఎంతసేపు అయితే అంతసేపు అమ్మని అలా పట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇదేదో స్పెషల్గా ఒక బిందె ఉంది. దీంట్లో కూడా చేతులు పెట్టి ఆ బిందెని తాకకుండా అమ్మకి కోరిక చెప్పుకోవాలంటే మళ్ళీ
చక్కగా కోరిక తీరేకొచ్చి అమ్మని దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మకి పూజలు, కొబ్బరికాయలు, అట్టుపళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. అలా వచ్చి అమ్మని తాకేసి చక్కగా నమస్కరించుకోవడమే. ప్రతిదీ ధ్యానం అన్నమాట. ఇక్కడ అంతాని అన్ని విగ్రహాల్ని చక్కగా పట్టుకోవచ్చు, మన చేతులతో తాకచ్చు, అమ్మని గట్టిగా కౌగిలించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అన్నమాట. మెయిన్ ఇదంతా కూడా సమ్ముఖ ఎనర్జీతో గురువుగారు పెట్టారంట. ఆ ఎనర్జీ అంతా మన బాడీలోకి పాస్ అవ్వాలని ప్రతి విగ్రహాన్ని తాకాలని చెప్పారు. అది ఇదిగో మొత్తం ఇది. సరే అయితే నేనుంటా.